కార్మికులు వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి? ఇది తాజాగా మరలా చర్చనీయాంశమైంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు బాగా కష్టపడి పనిచేయాలి, వర్కర్లందరూ వారానికి 70 గంటలు పనిచేయాలి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే వారానికి 7 రోజులు అనుకుంటే అందులో ఆదివారం తీసేస్తే ఇక మిగిలిన 6 రోజులు రోజుకి 12 గంటల చొప్పున పనిచేస్తే 72 గంటలు అవుతుంది. అంటే దాదాపు 70 అనుకోండి. 2-3 రోజుల క్రితము ఎల్ఎన్టీ కంపెనీ యొక్క CEO గారు ఇంకో అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన వారానికి 90 గంటలు పనిచేయాలన్నాడు. ఈయనకు కూడా వారానికి 7 రోజులే, ఆదివారం ఎటు తీసేయాలి. ఇక 6 రోజులు చొప్పున అంటే రోజుకి 15 గంటలు పనిచేయాలి. ఈ స్టేట్మెంట్స్ ఒకసారి పరిశీలిద్దాం. చికాగోలోని హే మార్కెట్లో అప్పటికి వర్కర్స్కు విపరీతమైన పని గంటలు ఉంటే తట్టుకోలేక రోజుకి 8 గంటల పనిదినం కోసం పోరాడారు. ఆ పోరాటం రక్తసిక్తంగా ముగిసింది. అప్పుడు మరణించిన కార్మికులు రక్తంతో తడిసిన చొక్కాన్ని పైకి ఎగరేసినందుకు వాళ్ళకి ఎర్ర జెండా వచ్చింది. మే 1 అంతర్జాతీయ కార్మికుల దినం కింద మారింది. అక్కడ వాళ్ళ డిమాండ్ ఏంటంటే రోజుల్లో ఉండి 24 గంటలను 3 భాగాలు చేసి 8 గంటలు నీకు అంటే పెట్టుబడిదారులకి అంటే పని చేయాలని, 8 గంటలు నాకు అంటే నా రెస్ట్ కోసం, నా నిద్ర కోసం, మరి 8 గంటలు అది కూడా కార్మికుడి యొక్క ఇతర అవసరాల కోసం. 8 గంటల కంటే మించి పనిచేస్తే పని చేయలేమని దాని అర్థం. 8 గంటలు విశ్రాంతి తీసుకోవటం అనేది కార్మికుడి యొక్క శరీరము మనస్సు ఛార్జ్ అయి మరుసటి రోజు ఎఫిషియెంట్గా పనిచేయాలంటే ఈ ఛార్జింగ్ జరగాలని. అంటే 8 గంటలు విశ్రాంతి కోసం, 8 గంటలు పరిశ్రమాధిపతికి, 8 గంటలు కార్మికుడికి, అట్లా డివిజన్ జరిగింది. కార్మికుడికి సొంతంగా 8 గంటలు ఏం చేస్తుండే తను? టీ కొట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు, సినిమాలు చూసుకోవచ్చు, కుటుంబ సభ్యులతో గడపచ్చు, ప్రయాణాలు చేయొచ్చు, ఏమన్నా కానీ అది అతని పర్సనల్. 8 గంటలు యజమానికి పనిచేస్తుంటేనే తయారైన వస్తువులన్నీ నావి కాదు యజమాని అనుకుంటున్నాడు. ఒక రకంగా వస్తువుల నుంచి వేరుపడిపోయాడు. అలినియేషన్ అంటారు దీన్ని. యజమానికి చేయాలి కాబట్టి చేస్తున్నా, జీతమరాలు వస్తాయి కాబట్టి చేస్తున్నా, వస్తువుల మీద నాకు అధికారం ఏం లేదు. పరికరాల మీద అధికారం లేనివాడికి వస్తువుల మీద అధికారం రాదు. కాబట్టి పరికరాలు పరిశ్రమలన్నీ యజమాని కాబట్టి అందులో తయారైన వస్తువులన్నీ యజమానివే. నాది అనుకుంటే దాని మీద ప్రేమ ఉంటుంది, కానీ అది నాది కాదు అనుకున్న ప్రేమ ఏముంటుంది? ఓ మనిషికి జత చెప్పులు కావాలి, అవి నా చెప్పులు, నేను జాగ్రత్తగా వాడుకుంటా. చెప్పుల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు రోజుకి 8-10 జతలు చెప్పులు తయారు చేస్తే నెలకి గుట్టలు తయారవుతాయి. ఆ చెప్పులన్నీ అతని కావు, వాటి మీద అతనికి ఏం ప్రేమ ఉంటుంది? తను వేసుకునే బట్టల మీద తనకు ప్రేమ ఉంటుంది, కానీ బట్టల మిల్లులో తాళ్ళు బట్టలు తయారు చేస్తే అతనికి ఎందుకు ప్రేమ ఉంటుంది? తనకు రోగం వస్తే వాడుకొని మందుల మీద ప్రేమ ఉంటుంది, కానీ మందుల ఫ్యాక్టరీలు గుట్టలు మందులు తయారు చేస్తే కార్మికుడికి ఎందుకు ప్రేమ ఉంటుంది? దీన్ని అలినియేషన్ అంటారు. ఏమైనా తను బతకటానికి జీతం రావాలి కాబట్టి, ఆ జీతం 8 గంటలు పని చేస్తే తప్ప రాదు కాబట్టి పని చేస్తాడు. 8 గంటలు నా సొంతం, నా ఇష్టం అన్నాడు. 8 గంటలు రెస్ట్ తీసుకోకపోతే రేపు పని చేయడం సాధ్యం కాదు. అట్లా రెస్ట్ ఇవ్వకుండా పనిచేసేటట్లయితే కార్మికుడి యొక్క పని ఎఫిషియన్సీ తగ్గిపోయి యజమానికి అతని కోసం కేటాయించిన 8 గంటల్లో రావాల్సినంత ఫలితం రాదు. ఇప్పుడు రోజుకి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి ప్రకారం 12 గంటలు పనిచేస్తే 8 గంటలకు పైన ఇంకా 4 గంటలు. అంటే అర్థమేంటి? కార్మికుడు తన సొంతానికి ఉంచుకున్న 8 గంటలు 4 గంటలు యజమాని కోసం పనిచేయమని అర్థం. 8 గంటలు విశ్రాంతిని మార్చడానికి వీల్లేదు. అది మారిస్తే వర్కర్ యొక్క ఎఫిషియన్సీ ఉండదు. అంటే వర్కర్ తన కోసం తీసుకున్న 8 గంటల్లో 4 గంటలు ఇవ్వాలి. పోనీ ఎల్ఎన్టీ వారి CEO గారి ప్రకారం అయితే 15 గంటలు అంటే 8 గంటలు పోగా మరొక 7 గంటలు కార్మికుడికి దక్కలు పడిన 8 గంటల్లో 7 గంటలు యజమానికి ఇచ్చేయమంటున్నాడు ఆయన. నీ కార్మికుడి సొంతానికి మిగిలింది గంట. ఈ డివిజన్ వల్ల ఏమవుతుంది?
వర్కర్కి తను కేటాయించిన 8 గంటలు ఇవ్వనందువల్ల నష్టపోతాడు. అతనికి రిక్రియేషన్ లేకుండా, కుటుంబంతో గడపకుండా కేవలం పని 8 గంటలు చేసి 8 గంటలు నిద్రపోతేనే అతను పూర్తిగా రికవర్ అయ్యే అవకాశం ఉండదు. అది వర్కర్కే కాదు నష్టం, ఓనర్కి కూడా నష్టమే. ఓనర్ మరో రకంగా ఆలోచించవచ్చు. వర్కర్ ఎఫిషియెంట్గా పని చేయకపోతే అతన్ని పీకేసి వర్కర్ కన్నాడుగా బిడ్డల్ని, వాళ్ళు తక్కువ వయసులో హుషారుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి పని ఇస్తాడచ్చు. అది మానవత్వం వైపు నుంచి చూస్తే ఏమాత్రం సమర్థించాల్సింది కాదు. అది అంటే యజమానికి పోగైన ధనంలోంచి, సంపదలోంచి యజమాని పూర్తి స్థాయి జీవితం గడపచ్చు. ఏమాత్రం పని బాట చేయకపోయినా యజమాని బిడ్డలు కూడా పూర్తి స్థాయి జీవితం గడపచ్చు. కానీ వర్కర్కి తనకి ఇవ్వాల్సిన 8 గంటల రెస్ట్ ఇవ్వనందువలన అతను పూర్తి స్థాయి జీవితం గడపలేడు. తన పిల్లలు చాలా ఎర్లీగా పనిలోకి దిగుతారు, వాళ్ళకు కూడా ఇదే పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి వాళ్ళు కూడా పూర్తి స్థాయి జీవితం గడపలేరు. మానవతా దృష్టితో చూసినప్పుడు ఈ రకంగా పని గంటలు పెంచడం అనేది వర్కర్కి వ్యతిరేకంగా ఓనర్ చేస్తున్న దుర్మార్గమైన చర్యగా కనపడుతుంది. కాబట్టి 12 గంటల పని దినమైనా 15 గంటల పని దినమైనా వర్కర్కి చాలా అన్యాయమైన పద్ధతిలో నష్టం చేసేది అవుతుంది. ఇది అంతటితో అయిపోలే. 8 గంటలు వర్కర్ చేతిలో ఉంటే అతను ఆ సమయాన్ని పర్యాటకానికి వాడుకోవచ్చు, సిగరెట్లు తాగడానికి వాడుకోవచ్చు, మద్యం తాగడానికి వాడుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు చూడటం, టీవీలు చూడడానికి వాడుకోవచ్చు, ప్రయాణాలు చేయడానికి వాడుకోవచ్చు, పెళ్ళిళ్ళకు వాడుకుంటాడు, పండగలకు వాడుకుంటాడు. వీటన్నిటిలో డబ్బు ఖర్చు చేస్తాడు. ఇవన్నీ పరిశ్రమల్లో భాగమే. ఆ పరిశ్రమలు నడవాలి అంటే వర్కర్ తనకున్న 8 గంటల్లోంచి సమయం ఇవ్వాలి. తను 8 గంటలు యజమాని కోసం పనిచేసిన దాంట్లో నుంచి వచ్చిన జీతాన్ని కూడా ఖర్చు పెట్టాలి. కేవలం వస్తువుల ఉత్పత్తి అయితే యంత్ర నాగరికత ఎట్లా నడుస్తుంది? అవి ఖర్చు కావాలిగా. ఖర్చు కావాలంటే ఎవరు ఖర్చు పెట్టాలా? జీతాలు తీసుకునే జనమే ఖర్చు పెట్టాలా. జీతాలు తీసుకునే జనం ఖర్చు పెట్టాలంటే సమయం ఉండాలి కదా. 15 గంటల సమయం యజమానికి ఇచ్చి 12 గంటల సమయం యజమానికి ఇచ్చి ఖర్చు పెట్టేది ఎప్పటికా? ఆ విధంగా చూసినప్పుడు ఉత్పత్తి రంగంలో 12 లేదా 15 గంటలు ఖర్చు పెట్టడం చెప్పడం వల్ల కొన్ని రకాల ఉత్పత్తులు పూర్తిగా మార్కెట్లోంచి మాయమయ్యే ప్రమాదం ఉంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో కొన్ని ఉత్పత్తుల్ని ఎక్కువ గంటలు పనిచేసి ప్రోత్సహించడం వల్ల ఇతర ఉత్పత్తుల్ని వాడుకోవడానికి కూడా మనుషులు మిగలదు, సమయం మిగలదు, డబ్బు మిగలదు. కాబట్టి 70 గంటల పని విధానాన్ని, 90 గంటల పని విధానాన్ని మొట్టమొదటి ఎదుర్కోవాల్సిన వాళ్ళు పర్యాటకము, సినిమాలు, ఎంటర్టైన్మెంటు, ప్రయాణాలు వగైరా రంగాలలో జనం తమ డబ్బును ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్న ఆ రంగాలే తిరగబడాలి. వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడాలా. ఎందుకనో వాళ్ళకి ఎసురు వస్తుంది ఇప్పుడు ఈ 10 గంటల విధానంతో. మరి కార్మికుల తరఫున గట్టిగా నిలబడాల్సిన అభ్యుదయవాదులు, కార్మిక సంఘాలు ఈ 70 గంటల పని విధానం ఏందయ్యా, 90 గంటల పని విధానం ఏందయ్యా, తలకాయ లేని కార్యక్రమం పెట్టారని చెప్పి అనాలి కదా. వాళ్ళు కూడా ఎందుకు అనడం లేదు? వాళ్ళు ఒకవేళ మాట్లాడితే లెక్క చేయకపోవచ్చు, కానీ పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా ఉండే కార్మికుల యొక్క తమ కోసం కేటాయించుకుని 8 గంటలని ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యే రంగాలు, తాము పనిచేసి 8 గంటలు పనిచేసి జీతంగా సంపాదించుకున్న డబ్బులను ఖర్చు పెట్టే రంగాలు, ఆ రంగాలలో ఈ స్టేట్మెంట్లను భరించలేరు. అందువలన అన్ని గంటలు పనిచేయమని కోరినటువంటి వాళ్ళు చాలా గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నామని ఫీల్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఆ స్టేట్మెంటు దాని సారాంశాన్ని ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న కొన్ని రంగాలు ఏమాత్రం అనుమతించవు. దీన్ని గుర్తించాలి మనము. ఈ మధ్య తయారైన కొంతమంది పెట్టుబడిదారులు కార్పొరేట్ల కింద మారి చాలా వేగంగా జనం మీద తమ యొక్క జులుముని పెంచుకొని అందిన గాడికి అందినంత లాగాలి కార్మికుల దగ్గర నుంచి అనుకుంటుండేవాళ్ళు. వాళ్ళు పెట్టే ప్రతిపాదన లాంటివి ఈ 70 గంటలు 90 గంటలు లాంటివి. అది వాళ్ళకే ప్రమాదకరం కింద మారుతుంది. కరోనా సమయంలో
ఆఫీసులో జరగాల్సిన పనిని ఇంటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఐటీ రంగంలో ఉన్న వర్కర్లకి ఓ కొత్త లేటెస్ట్ మోడల్ ఒక ల్యాప్టాప్ని చేతికిచ్చి, నీకు ఇచ్చినా చూడు ల్యాప్టాప్ అనే పేరుతో ఆఫీసులు ఇంటికి తరలించారు. అంటే ఇంటికి తన వరకు ఉండాల్సిన 8 గంటల్లోకి ఆఫీస్ దొరబడింది. అది ఎప్పుడో జరుగుతుందని కాదు, ఇప్పటికే జరిగింది ఆల్రెడీ. ఆఫీసుల్లో కానీ పని చేయనిస్తే ఆఫీసుల్లో కరెంటు ఖర్చు అవుతుంది, వర్కర్లని తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఖర్చులు మిగుల్చుకుందామని చూశారు. అంటే ఈ మధ్యకాలంలో అభివృద్ధి అయిన కార్పొరేట్లు రత్లెస్గా వర్కర్స్ను దోచుకోవాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది ఎల్లకాలం జరగదు. ఆ ప్రయత్నం చేస్తే వర్కర్ ఎఫిషియన్సీ తగ్గిపోద్ది, వర్కర్ యొక్క లాంజివిటీ జీవన ప్రమాణం తగ్గిపోతుంది. వర్కర్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతే నష్టపోయేది మళ్ళీ పెట్టుబడిదారులే. వర్కర్ నష్టపోతారు నిజమే, వీళ్ళు కూడా నష్టపోతారు. వర్కర్ పిల్లలు వస్తారు కదా, భవిష్యత్తు వర్కర్ల కింద అనుకుంటున్నారు, వాళ్ళు కూడా ఇట్లా నష్టపోతారు. కాబట్టి ఫైనల్గా ఈ 70 గంటలు 90 గంటల విధానాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థే ఎదుర్కొంటుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది.